గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము ఎస్ఎస్సి-సిహెచ్ఎల్ సంబంధించిన 2018 ఎగ్జామినేషన్ పేపర్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ పార్ట్ ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఒకసారి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ ఆల్ ద క్వశ్చన్స్. సో లెట్ us స్టార్ట్. ఈరోజు ఏమేమి క్వశ్చన్స్ అనేది దీంట్లో ఉన్నాయి మొత్తం అన్నీ నేను నియర్ అబౌట్ 1200 క్వశ్చన్స్ అనేది మీకు టైప్ చేసి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ బేస్డ్ ప్రతిదీ మీరు గుర్తుంచుకోండి. యాజ్ ద ఆబ్జెక్ట్స్ కవర్స్ అన్ఈక్వల్ డిస్టాన్సెస్ అండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, వాటిని ఏమంటారంటే నాన్ యూనిఫామ్ మోషన్ అంటారనమాట. ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి? అన్ఈక్వల్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేస్తాయి ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. ఒక టైంలో ఒక ట్రైన్ స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది, కారు స్పీడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దాని నాన్ యూనిఫామ్ మోషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, డే టు డే కండిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అట్ ఏ ప్లేస్ విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, విండ్ స్పీడ్, దాన్ని ఏమంటారంటే వెదర్ అట్ దట్ ప్లేసెస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి హ్యూమిడిటీ ఉంటుంది, రెయిన్ఫాల్ ఉంటుంది, వీటన్నిటిని ఏమంటారు? వాతావరణం, వెదర్. ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, దీంట్లో స్టేటస్ బార్ అనేది ఏం ప్రొవైడ్ చేస్తుందిరా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కరెంట్ డాక్యుమెంట్ సంబంధించి మనము దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద టైప్ ఆఫ్ ఎకానమీ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇండివిజువల్లీ అంటే అది ఎలాంటి ఎకానమీరా, ఈ విధంగా ఇండివిజువల్లీ చూడొచ్చు మనం అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అని మనం తెలుసుకోవచ్చు. ద కమిటీ వాజ్ సెటప్ టు రివ్యూ ద కాన్సెప్ట్ ఆఫ్ పావర్టీ లైన్. ఆ కమిటీ పేరు ఏంట్రా అంటే ఈ విధంగా కాన్సెప్ట్ ఆఫ్ ద పావర్టీ లైన్ చెప్తుంది అంటే సచిన్ టెండూల్కర్ కమిటీ అని చెప్పుకోవచ్చు. ద ప్లేసెస్ ప్రజెంట్స్ ద ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ నియోలిథిక్ ఎరా. ఏ ప్లేసు ఈ విధంగా నియోలిథిక్ ఎరాని ఇండికేట్ చేస్తుందిరా అంటే మెహర్ఘర్ అనేది మనకు తెలుసు, అక్కడ ఫోర్ట్స్ కూడా ఉన్నాయి. నియోలిథిక్ ఏజ్ అనేది డీల్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. ఏ మాస్కు కన్సిడర్ టు బి ద బెస్ట్ స్టైల్ ఆఫ్ బెంగాల్ స్టైల్ ఇన్ ఆగ్రా అంటే నగినా మస్జిద్ అనేది మనకు తెలుసు. ఇది బెంగాల్ స్టైల్ ఇన్ ఆగ్రా అని మనం గుర్తుంచుకోండి. ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ సీషోర్, మనకి గుజరాత్, తమిళనాడు, కేరళ, గోవా ఇవన్నీ స్టేట్స్ అనమాట. మొత్తం 9 స్టేట్స్ అనేది ఇండియాలో సీషోర్కి ఆనుకొని ఉన్నాయన్నమాట. ప్యారెట్ ఆఫ్ అమీర్ ఖుస్రోని ఏమంటారు? ప్యారెట్ అని అంటారు. సో ఇతను ఎవరి యొక్క డిసైపుల్ రా అంటే నిజాముద్దీన్ ఆలియా, ఇతని యొక్క స్టూడెంట్ అని మనం తెలుసుకోవచ్చు. రేయాన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్, ఈ రేయాన్ అనేది ఎక్కడి నుంచి మనము ఆబ్టైన్ చేస్తామంటే వుడ్ పల్ప్ నుంచి మనం ఆబ్టైన్ చేస్తామన్నమాట. ద స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ విచ్ ఆర్ వన్ సెల్డ్ థిక్, వాటిని ఏమంటారంటే క్యాపిలరీస్ అంటారనమాట. ఈ స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ని చాలా థిక్ టైప్లో మనం చూడొచ్చు అనమాట. ఎంఎస్ వర్డ్ అండర్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఫాంట్ కలర్ ఈజ్ యూజ్ టు అప్లై టు ద క్యారెక్టర్స్. సో ఎంఎస్ వర్డ్లో మనము ఈ విధంగా క్యారెక్టర్ ఫార్మాటింగ్లో మనము ఫాంట్ కలర్ అనేది ఈజీగా అప్లై చేయొచ్చు క్యారెక్టర్స్కి. నెక్స్ట్, బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద ఓవర్కమింగ్ ద ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మాల్ అండ్ ఎకనామిక్ హోల్డింగ్స్, వాటిని ఏమంటారంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటారనమాట. ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట ఫర్ ఓవర్కమింగ్ ద ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మాల్ అండ్ అన్ఎకనామిక్ హోల్డింగ్స్. చూడండి, ఇవన్నీ ఏంటంటే ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఖచ్చితంగా మీరు 1-2 సార్లు గుర్తుంచుకోండి. ఎకనామిక్ లిబరలైజేషన్ ఇన్ ఇండియా స్టార్టెడ్ విత్ సబ్స్టాన్షియల్ చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ అనమాట. ఇది ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది ఈ ఇండియాలో మనం చూడొచ్చు. ద ఎలిమెంట్స్ వర్ నాట్ ఫౌండ్ ఇన్ లోదాల్ యాజ్ ఆర్కియలాజికల్ రిమైన్స్. ఏంట్రా అది అంటే ఫైన్ వెరైటీ ఆఫ్ బార్లీ అనేది మనం ఈ విధంగా నాట్ ఫౌండ్ ఇన్ లోదాల్. లోదాల్ అంటే ఏంటి? ఇది ఒక డాక్యార్డ్ అనమాట. ద రూలర్ ఆఫ్ బెంగాల్ గేవ్ ఏ పోర్షన్ ఆఫ్ ఒరిస్సా టు ద మరాఠాస్. అలీవర్దీ ఖాన్, ఇతను రూలర్ ఆఫ్ బెంగాల్ అనమాట. ఎవరైతే పోర్షన్ ఆఫ్ ఒరిస్సా అనేది మరాఠా సామ్రాజ్యం వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ద రీజన్ మిడ్ నైట్ సన్ ఈజ్ అవైలబుల్. ఏదిరా అంటే ఆర్క్టిక్ రీజన్లో మనము మిడ్ నైట్ సన్ అనేది చూడొచ్చు. ఈవెన్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్స్ అనేది ఏంటంటారంటే నార్వేని మనం చెప్పుకోవచ్చు. పంబన్ ఛానల్ సెపరేట్స్ ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ రామేశ్వరం ఐలాండ్. చాలా ఇంపార్టెంట్. పంబన్ ఛానల్ అనేది ఇది ఈ విధంగా సెపరేట్ చేస్తుంది మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ రామేశ్వరం ఐలాండ్. ఇది తమిళనాడులో ఉందని మనం తెలుసుకోవచ్చు, పంబన్ ఐలాండ్ కూడా.
ఎవరు ఈ విధంగా హునుస్ ఢిల్లీ దోస్త్ అంటే ఏం లేదు, ఢిల్లీ స్టిల్ ఫార్ అవే అంటే ఢిల్లీ అభిబి దూర్ హై అని చెప్పి ఒక కొటేషన్ అనమాట. ఇంకా ఢిల్లీ అనేది దూరం ఉంది అని నిజాముద్దీన్ ఔలియా ఇతని కొటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ద కంట్రీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సౌత్ ఏషియన్ ట్రేడ్ ఏరియా అంటే సాఫ్టా అంటారు. ఆ సాఫ్టాలో మనము శ్రీలంక అని ఒక పార్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఎల్టీటీ అంటే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనేది కూడా మనము గుర్తుంచుకోండి. ద్రోణాచార్య అవార్డు, ఈ అవార్డు అనేది ఎక్సలెన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కోచింగ్ ఇన్ స్పోర్ట్స్, ఎవరైతే కోచ్ ఉంటారో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్మెన్కి అయితే అర్జున అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్లీ వాట్ ఈస్ ద కన్వెన్షనల్ నేమ్ ఆఫ్ బంగ్లాదేశ్ అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్గా మనము గుర్తుంచుకోవాలి. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ బేక్లైట్గా మనం గుర్తుంచుకోండి. రెడ్ పాస్పరస్ అనేది ఈజ్ అప్లైడ్ ఆన్ ద టాప్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్. ఈ విధంగా రెడ్ పాస్పర్ అనేది అప్లై చేస్తారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అండర్ ద ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ పర్సన్ కెన్ మూవ్ టు ఏ కోర్ట్ ఆఫ్ హిస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బ్రీచ్డ్. ఆ ఆర్టికల్ ప్రకారము అంటే ఆర్టికల్ 226 ప్రకారము ఈ విధంగా ఒక పర్సన్ కెన్ మూవ్ టు ఏ హైకోర్ట్ ఇఫ్ హిజ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ బ్రీచ్డ్. లోకల్ గవర్నమెంట్ ఈజ్ ఎ సబ్జెక్ట్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్ అండర్ ద 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది స్టేట్ లిస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సలైవా మనకు తెలుసు, మనము నోట్లో ఉండే లాలాజలం అనమాట. హ్యూమన్ బీయింగ్స్ కంటెంట్స్లో ఆ ఎంజైమ్ ఏంట్రా అంటే అమిలేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఇది డైజెషన్ ఆఫ్ స్టార్చ్ అంటే ఫుడ్ డైజెషన్లో హెల్ప్ అవుతుంది. ఓన్లీ మెన్ డు నాట్ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ అండ్ వై అనేది మనం చూడొచ్చు అనమాట. పర్ఫెక్ట్ పెయిర్ అయితే కాదు. సో XX అయితే గర్ల్. సో ఇక్కడ ఓన్లీ మెన్ డు నాట్ హ్యావ్ ద పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్. టోటల్ ఎన్ని ఉంటాయి? 23 జతలు ఉంటాయి. ద నేమ్ ఆఫ్ ద క్రిప్టో కరెన్సీ ప్లాన్ బై రిలయన్స్ జియో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ లిమిటెడ్. దాని పేరు ఏంట్రా అంటే ఈ క్రిప్టో కరెన్సీని జియో కాయిన్గా వాళ్ళు ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. వర్క్ అనేది జౌల్స్లో మెజర్ చేస్తే వెన్ ఏ ఛార్జ్ ఆఫ్ 10 కూలుమ్ మూవ్స్ అక్రాస్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 2 వోల్ట్ అయితే ఆ వర్క్ డన్ ఎంత అని కనుక్కోమన్నాడు. సో ఇది 20 అని మనం తెలుసుకోవచ్చు. సో వర్క్కి ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఈ ఛార్జ్కి ఒక ఫార్ములా అనేది ఉంది. ఆ ఫార్ములా మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. యాజ్ ద ఆబ్జెక్ట్ కవర్స్ ఈక్వల్ డిస్టాన్సెస్ అండ్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైం అయితే యూనిఫామ్ మోషన్ అంటారు. హ్యూమిడిటీ అనేది మాయిశ్చర్ ఆఫ్ ద ఎయిర్, ఇది మనము హైగ్రోమీటర్ తోటి మెజర్ చేస్తారు. అదే డెన్సిటీ అయితే హైడ్రోమీటర్ అని చెప్పుకోవచ్చు. ఏ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, దాంట్లో మనం చూసినట్లయితే ఇంటర్నెట్ అనేది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని కూడా అంటారనమాట. ఇది ఒక హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, దాన్నే మనము నెట్వర్క్ అంటారు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ఎకానమీ బ్లాక్ మనీ మేక్స్ ద మానిటరీ పాలసీస్ లెస్ ఎఫెక్టివ్. ఇది మనం చూసినట్లయితే ఈ ప్యారలల్ ఎకానమీలో బ్లాక్ మనీ అనేది దట్ మేక్స్ ద మానిటరీ పాలసీస్ తక్కువ ఎఫెక్టివ్ అయిపోతాయి అన్నమాట బ్లాక్ మనీ వల్ల. గరీబీ హటావ్ అనే ఈ అండ్ గ్రోత్ విత్ జస్టిస్ విత్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ 4th 5-year ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ గరీబీ హటావ్ అనేది ఎవరు ఈ స్లోగాన్ ఇవ్వడం జరిగింది అంటే మిస్ ఇందిరా గాంధీ. ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ధమేక్ స్తూప ఎక్కడుందిరా అంటే సార్నాథ్లో మనం ఈ ధమేక్ స్తూప అనేది చూడొచ్చు. ఇది అశోకన్ కన్స్ట్రక్షన్ సైట్ అని మనం తెలుసుకోవాలి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది సెప్టెంబర్ 1920 నుంచి ఏప్రిల్ 1922 మధ్యలో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరిగింది. దీన్ని లీడ్ చేసింది ఎవర్రా అంటే మహాత్మా గాంధీ. చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత ఇది స్టాప్ చేయడం జరిగింది. ఇది మహాత్మా గాంధీని జైల్లో కూడా వేశారు. ఈక్వేటర్ డజంట్ పాస్ త్రూ మెక్సికో నుంచి పాస్ కాదు, ఏదైతే ఆప్షన్స్ ఇచ్చాడో దాంట్లో అనేది మెక్సికో ఉందన్నమాట. ద బౌండరీ ఆఫ్ ద స్టేట్ డజంట్ టచ్ విత్ ద అరుణాచల్ ప్రదేశ్. అది మనం చూసినట్లయితే మణిపూర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్ తోటి అసలు టచ్ చేయలేదు. అరుణాచల్ ప్రదేశ్ ఫారిన్ 3 నేషన్స్ తోటి బౌండరీ అనేది షేర్ చేసుకుంటుంది. అచ్చన్ మహారాజ్, ఈ అచ్చన్ మహారాజు దేనికి సంబంధించినవాడు అంటే డ్యాన్స్ అనమాట. డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి. కింద స్పోర్ట్స్ ఇచ్చింటాడు, పొలిటీషియన్స్ ఇచ్చింటాడు, ఇతను మాత్రం డ్యాన్స్ అనమాట. అదే పెయింటర్ ఎవర్రా ఈ విధంగా కేరళలో మంచి పెయింటర్ రాజా రవివర్మన్, మంచి పెయింటర్ అనమాట.
ఏరియా ఆఫ్ ద నేపాల్ ఎంత ఉంటుందిరా అంటే ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్ ప్రకారం చూసినట్లయితే 147,181 కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్లు. ఆర్గాన్కి తక్కువ ఎలక్ట్రానిక్ అఫినిటీ ఉంటుంది. ఈ ఆర్గాన్ ఒక నోబెల్ గ్యాసెస్ మనము ఎలక్ట్రిక్ బల్బ్లో చూడొచ్చు. క్యాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సబ్మిట్ చేస్తాడు ఆడిట్ రిపోర్ట్ ఎవరికంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే క్యాగ్ను అపాయింట్ చేస్తాడనమాట. యాంటీ డిఫెక్షన్ లా వాజ్ పాస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది పాస్ చేయడం జరిగింది. ద ప్లాన్ క్లోజెస్ స్టొమాటా వెన్ ఇట్ డజంట్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్. ఏంట్రా అంటే టు ప్రివెంట్ వాటర్ లాస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇదేమవుతుంది, దాని యొక్క స్టొమాటా అనేది క్లోజ్ చేస్తుందన్నమాట ఎప్పుడైతే వెన్ ఇట్ డజంట్ నీడ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అవసరం ఉండదో. అల్వియోలి అనేది బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ విత్ ఇన్ ద లంగ్స్ మనం చూడొచ్చు. అండ్ సంపద అనేది మనం చూసినట్లయితే స్కీమ్ అనమాట ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్. ఈ స్కీమ్ హ్యాస్ బీన్ రినేమ్డ్ టు PMKSY. కే అంటే కిజాన్ అని మనం తెలుసుకోవచ్చు. సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఫ్రాన్స్ టు కన్స్ట్రక్ట్ ఏ ఫోటోవోల్టాయిక్ హైవే. చూసినట్లయితే చైనా అనేది ఈ విధంగా ఫోటోవోల్టాయిక్ హైవే అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్రాన్స్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద పవర్ రేటింగ్ వాట్లో మెజర్ చేస్తారు. బల్బు యొక్క కరెంట్ అనేది 0.3 amp అయితే పాసెస్ త్రూ ఆన్ అప్లికేషన్ ఆఫ్ 240 volts ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్స్ టర్మినల్స్. అంటే 72 అని పవర్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు మనము. ఆ ఫార్ములా యూ గో త్రూ దిస్ ఈక్వేషన్ అనేది V = U + AT ఉంది. ఇది ఇక్కడ U అనేది ఇనిషియల్ వెలాసిటీ రిప్రజెంట్ చేస్తుంది, V అనేది ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ మనము టైఫూన్ అంటే ఏంటి, సైక్లోన్ ఈజ్ నోన్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. జపాన్లో ఈ విధంగా పిలుస్తారు అండ్ ఫిలిప్పైన్స్లో టైఫూన్ అని పిలుస్తారనమాట. ఇక్కడ టు డిలీట్ ద కాలమ్స్ ఆర్ రోస్ వీ కెన్ యూజ్ ద డిలీట్ ఆప్షన్ అండర్ ద టేబుల్ మెనూలో మనం చూడొచ్చు అనమాట. MS వర్డ్లో ఈ విధంగా డిలీట్ కాలం అనేది మనం చూస్తాం. ఈవెన్ రైట్ క్లిక్ కొట్టి కూడా మనం తీసేయచ్చు. టేబుల్ మెనూలో కూడా మనకు కనపడతాయి అన్నమాట. పర్మనెంట్ సెటిల్మెంట్ వాజ్ ఏ ఫీచర్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ యొక్క ఫీచర్ అనిగా మనం తెలుసుకోవచ్చు. ద ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ద న్యూ ఎకనామిక్ పాలసీ చూసినట్లయితే 1991 టైంలో మన్మోహన్ సింగ్ ఫినాన్స్ మినిస్టర్ ఉండేవాడు, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావడం జరిగింది. ద ఎలిమెంట్స్ వర్ నాట్ ఫౌండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్కియలాజికల్ రీమెయిన్స్ ఫ్రమ్ కలిబంగా. అంటే కపుల్ బరియల్, ఇక్కడ కపుల్ బరియల్ అయితే లేదు కలిబంగాలో, ఇది మాత్రం లేదు, మిగతావి ఏవైతే ఇచ్చాడో అది ఉన్నాయి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ విధంగా కపుల్ అనేది బరియల్ అంటే అక్కడ సమాధి అనమాట, అది అయితే లేదు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కలిబంగా. హెక్టర్ మున్రో లీడ్ చేశాడనమాట ఇంగ్లీష్ ఆర్మీని. ఏ యుద్ధంలో అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో మనము చూడొచ్చు అనమాట హెక్టర్ మున్రో. మెర్క్యూరీ ప్లానెట్ హైయెస్ట్ యావరేజ్ డెన్సిటీ మనం చూడొచ్చు. ఈ మెర్క్యూరీ ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్ అని మనం గుర్తుంచుకోవాలి, స్మాలెస్ట్ ప్లానెట్ కూడా. ఈ గిర్నార్ హిల్స్ అనేది ఎక్కడున్నాయంటే గుజరాత్లో మనం చూడొచ్చు. అదేవిధంగా బర్త్ ప్లేస్ ఆఫ్ 10th అండ్ లాస్ట్ సిక్ గురు గోవింద్ సింగ్ పట్నా సాహిబ్ అనే ప్లేస్ అనమాట, ఎక్కడైతే ఇతను జన్మించాడో. గురునానక్ దేవ్ అడిగితే తల్వండిలో అనమాట, ఫౌండర్ ఆఫ్ సిక్కిజం. హిమాచల్ ప్రదేశ్ డజంట్ షేర్ ద బార్డర్ ఫ్రమ్ ద పాకిస్తాన్ బట్ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ షేర్స్. సో ఓవరాల్ ఏంటంటే పాకిస్తాన్ తోటి హిమాచల్ ప్రదేశ్ అనేది షేర్ చేసుకోదు, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ మాత్రమే పాకిస్తాన్ తోటి షేర్ చేసుకుంటాయన్నమాట. నైలాన్ అనేది యూజ్ చేస్తారు స్లీపింగ్ బ్యాగ్స్కి, పారాషూట్స్కి, టూత్ బ్రషెస్కి ఈ నైలాన్ అనేది వాడతారనమాట. కార్బన్ అనేది ఒక ఫ్యూయల్ అనమాట. కాపర్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ వైర్, ఐరన్ మెషినరీ అండ్ అల్యూమినియం కోసము మనము ఈ ప్రతి ఒక్క మెటల్ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కార్బన్ ఫ్యూయల్గా, కాపరు ఎలక్ట్రిక్ వైర్స్, ఐరన్ అనేది మెషినరీకి యూజ్ చేస్తారు, అల్యూమినియము ఫుడ్ ర్యాపింగ్కి మనం యూజ్ చేస్తారు, అల్యూమినియం ఫాయిల్స్. ఏ ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్ ఇస్ బ్రీచ్డ్ దెన్ ద ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ డైరెక్ట్లీ గో టు ద. సో ఓవరాల్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఆర్టికల్ 32 ప్రకారం ఫండమెంటల్ రైట్స్ ఎవరైతే బ్రీచ్ చేస్తారో ఆటోమేటిక్గా మనం అప్రోచ్ అయ్యే ఆస్కారం ఉంది. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్స్ ట్రాన్సిషనల్ ఏరియాస్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. ఏదిరా అంటే నగర్ పంచాయత్ అనేది
ఈ విధంగా కంట్రోల్ చేస్తుంది ఫ్రమ్ రూరల్ టు అర్బన్. రెస్పిరేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ఆక్సిజన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ టు యూజ్ ఇట్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్ ఫర్ సెల్యులర్ నీడ్స్ ఈజ్ కామన్లీ నోన్ యాజ్. రెస్పిరేషన్ గాలి వదలడం. ఓకే, ఓవరాల్ దాన్ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ని ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ని రెస్పైర్ చేస్తుంది. ఇన్హలేషన్ అంటే గాలి పీల్చుకోవడం. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ ఆఫ్ గాడ్ సెల్స్ ఆఫ్ స్టొమాటా. పని ఏంట్రా అంటే ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ఆఫ్ స్టొమాటాకి ఇది మెయిన్ గాడ్ సెల్స్ యొక్క పని అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 2 meters ట్రావెలింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 250 meters per second. చూసినట్లయితే 0.008 అని చెప్పుకోవచ్చు. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ బాడీ టు ద టోటల్ టైమ్ టేకెన్ బై ఇట్. దాన్ని మనము యావరేజ్ స్పీడ్ అని మనం తెలుసుకోవచ్చు. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ కవర్డ్ అపాన్ టైమ్ టేకెన్. నెక్స్ట్ యావరేజ్ వెదర్ ప్యాటర్న్ టేకెన్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ సే 25 years ఈజ్ కాల్డ్ క్లైమేట్ ఆఫ్ ద ప్లేస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది యావరేజ్ వెదర్ ప్యాటర్న్. ఇది టేకెన్ ఓవర్ ఎ లాంగ్ టైమ్ 25 years ఈజ్ కాల్డ్ యాజ్ క్లైమేట్ ఆఫ్ ద ప్లేస్. నెక్స్ట్ ఎంఎస్ వర్డ్లో ఫార్మాటింగ్ అనేది రెఫర్స్ టు ద వే ఆర్ టెక్స్ట్ విల్ లుక్ లైక్. ఏ విధంగా మనకి టెక్స్ట్ అనేది కనపడుతుంది అనేది. రెసిడెంట్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించిందంటే హౌసింగ్ ప్రైజెస్కి సంబంధించింది. ఫర్ ఇంటర్నల్ ఫినాన్సింగ్ ఆఫ్ 5 years ప్లాన్ ద గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ పబ్లిక్ బారోయింగ్ అండ్ డెఫిసిట్ ఫినాన్సింగ్ సంబంధించి అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లాంగ్వేజ్ వర్ ద బుద్ధిస్ట్ లిటరీ వర్క్స్ జనరల్లీ రిటర్న్ అంటే ఈ బుద్ధిస్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రాక్ ఎడిక్ట్స్ మీద పాలీ లాంగ్వేజెస్లో రాయడం జరిగింది. రెబిలియన్ అజిటేషన్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ ద బెంగాల్. అది ఏంట్రా అంటే బగీరా రెబిలియన్ మాత్రము ఇక్కడ బెంగాల్ ఏరియాలో జరగలేదని మనం తెలుసుకోవచ్చు. ఆప్షన్లో ఇచ్చింటాడు ఆ బగీరా అనేది జరగలేదు అని చెప్పొచ్చు. ఏ సిటీ క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్ ఉందంటే సింగపూర్ అనేది ఉంది. ఆ ఆప్షన్లో సింగపూర్ అనేది మనం చూడొచ్చు. ద స్టేట్ హ్యాస్ నాట్ మెట్ ద బౌండరీ విత్ ద మిజోరాం. ఏదిరా అంటే నాగాలాండ్ అని తెలుసుకోవచ్చు. ఇది బౌండరీ చేయలేదన్నమాట మిజోరాం తోటి. రుక్మిణీదేవి అరుండలే మరియు టి బాలసరస్వతి, యామిని కృష్ణమూర్తి వీళ్ళు ముగ్గురు ఫేమస్ డాన్సర్స్ ఆఫ్ భరతనాట్యము. జావేరి సిస్టర్స్ మాత్రం కాదనమాట. ద రిసిపియంట్ ఆఫ్ ఫస్ట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇనిషియేటెడ్ బై ఎవర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంటే మొట్టమొదటిసారిగా ఈ విధంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది తీసుకున్నారు అంటే ప్రకాష్ పడుకోనే. ఇతను ఎవరో కాదు, దీపికా పడుకోనే వాళ్ళ నాన్నగారు. మోస్ట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ శ్రీలంక ఫాలోస్ బుద్ధిజం. సో ఎక్కువ పాపులేషన్ అనేది శ్రీలంకలో మనం చూసినట్లయితే బుద్ధిజమే ఫాలో అవుతారు. రిలేటివ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ అనేది ఎంత ఉంటుందా అంటే 18. pH వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఎంత అంటే 7.4 అనేది మనం చూడొచ్చు. న్యూట్రల్ అంటే 7. ఇది వన్ టైప్ ఆఫ్ బేసిక్. హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవర్రా అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియానే హైయెస్ట్ లా ఆఫీసర్ అని మనం తెలుసుకోవచ్చు. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ లెజిస్లేటివ్ బాడీ, ఇక్కడ హైయెస్ట్ లా ఆఫీసర్ అన్నాడు, చీఫ్ జస్టిస్, అటార్నీ జనరల్. వీళ్ళ మధ్యలో ఎవరో మీరు నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద యూనియన్ లెజిస్లేటివ్ బాడీ అనేది పార్లమెంట్ అని మనం తెలుసుకోవచ్చు. వీటిలో లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ ఉంటారనమాట. స్నేక్ ఈజ్ ద ఆర్గానిజం దాట్ బ్రేక్స్ డౌన్ ద ఫుడ్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ దెన్ అబ్జార్బ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎర్త్ ట్రైట్ అనేది చూసినట్లయితే ఇన్ ద చైల్డ్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ప్యాటర్నల్ అండ్ మ్యాటర్నల్ డిఎన్ఏ. అంటే ఎర్త్ ట్రైట్ అంటే ఏంలే, ఇది తల్లి తండ్రి మధ్య డిఎన్ఏ నుంచి రావడం జరుగుతుందన్నమాట. ద ఆర్గనైజేషన్ హ్యాస్ ఇన్స్టాల్డ్ ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్. ఏదైతే కేరళలో ఉందో అదేంద్ర అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్ అని మనం తెలుసుకోవచ్చు. ఐసీఏఆర్ లాంచ్ చేసింది నేషనల్ అగ్రికల్చరల్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది ఇన్ అసోసియేషన్ విత్ ద వరల్డ్ బ్యాంక్. ఐసీఏఆర్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో మనం చూడొచ్చు అనమాట. ఇది లాంచ్ చేసింది NAHEP. యాక్సిలరేషన్ 4 meter/s ఇచ్చాడు. వెలాసిటీ అనేది 10 meter/s ఇచ్చాడు. దాని ప్రకారం మనం చూసినట్లయితే ద డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు అనమాట.
100 అనమాట దీని ఆన్సర్. దెర్ ఆర్ అండర్ ద వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఏ విధంగా ఏరియా అనేది రిప్రజెంట్ చేస్తుందంటే డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సైక్లోన్ అంటే ఏంలే, డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, దాన్ని హరికేన్ అని పిలుస్తారు నార్త్ అమెరికాలో. సో సైక్లోన్నే హరికేన్గా పిలుస్తారు నార్త్ అమెరికాలో. ఇవన్నీ క్వశ్చన్స్ అప్ప మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బ్లాంక్స్ తీసేసి వన్ లైనర్ చేయడం జరిగింది. ఇన్ అవుట్లైన్ లేఅవుట్ హెడింగ్స్ కెన్ బి డిస్ప్లేడ్ హైడింగ్ ద టెక్స్ట్ అండర్ దెమ్ ఇన్ ద మైక్రోసాఫ్ట్ వర్డ్. చాలా ఇంపార్టెంట్ ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇక్కడ ఏంటంటే అవుట్లైన్ అనేది ఈ విధంగా లేఅవుట్ హెడింగ్స్ కెన్ బి డిస్ప్లేడ్ హైడింగ్ ద టెక్స్ట్ అండర్ ద మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది చూసినట్లయితే బ్యాంక్ రేట్ పాలసీ, సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్స్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ మానిటరీ పాలసీగా గుర్తుంచుకోండి. ద టైమ్ పీరియడ్ ఆఫ్ యాన్యువల్ ప్లాన్స్ చూసినట్లయితే 1990 నుంచి 1992 మనము ఈ టైం పీరియడ్ అనేది చూడొచ్చు. అదేవిధంగా ద టైటిల్ ఆఫ్ రాజా టు రంజిత్ సింగ్, జమాన్ షా, ఈ విధంగా రాజా టు రంజిత్ సింగ్ అని మనం తెలుసుకోవచ్చు. ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవర్రా అంటే విలియం బెంటిక్ అనే అతను లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా గుర్తుంచుకోండి. స్లేటు, స్కిస్ట్, ఫైలైట్ ఇవన్నీ మెటమార్ఫిక్ రాక్స్ అన్నమాట, కానీ డయోరైట్ మాత్రం కాదు. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏదిరా అంటే గాడ్విన్ అస్టిన్నే ఈ విధంగా సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ అని తెలుసుకోండి. యక్షగాన అనేది ఫోక్ డ్యాన్స్, ఇది దేనికి సంబంధించిందంటే కర్ణాటకలో ఇది యక్షగాన మనం చూడొచ్చు. కూచిపూడి భరతనాట్యం, భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్. పాకిస్తాన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ సదర్న్ ఏషియాలో మనం పాకిస్తాన్ అనేది చూడొచ్చు. అదర్ నేమ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ని మనము వాషింగ్ సోడా అంటారు, సోడియం బైకార్బోనేట్ని బేకింగ్ సోడా అంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్ అని మనం తెలుసుకోవాలి. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ ద పార్లమెంటరీ కమిటీస్ ఆఫ్ లోక్సభ. సో ఇతనే అపాయింట్ చేస్తాడు చైర్మన్ ఆఫ్ ఆల్ ద పార్లమెంటరీ కమిటీస్ని. ఎలిమెంటరీ కెనాల్ ఈజ్ ఏ లాంగ్ ట్యూబ్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ మౌత్ టు యానస్, నోట్లో నుంచి కింది వరకు. ఇది ఎలిమెంటరీ కెనాల్ అనేది లాంగ్ ట్యూబ్ అని మనం తెలుసుకోవాలి. ద ఓన్లీ ఉమెన్ హ్యావ్ ఎ పర్ఫెక్ట్ పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. దీంట్లో పర్ఫెక్ట్ పెయిర్ అనేది మనం చూడవచ్చు XX క్రోమోజోమ్స్. ఇంతకుముందు XY అడిగాడు, మెన్కి ఉంటాడనమాట. PMVVY అంటే ప్రధాన్ మంత్రి వాయ వందన యోజన అంటారనమాట. ఇది విల్ బీ అష్యూర్డ్ రిటర్న్ ఓవర్ టెన్యూర్ ఆఫ్ 10 years. ఇది మనము చూడొచ్చు. ద నేమ్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ రీడింగ్ మెషిన్ ఫర్ విజువలీ ఛాలెంజ్డ్ డెవలప్డ్ బై CSIR. అది ఏంట్రా అంటే అడ్వాన్స్ రీడింగ్ మెషిన్ దివ్య నయన్ అంటే కళ్ళు అనమాట. ఈ మెషిన్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది CSIR వాళ్ళు. CS అబ్రివేషన్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద బాడీ ఆఫ్ మాస్ ఇచ్చాడు 18 kg ఈజ్ మూవింగ్ ద వెలాసిటీ ఆఫ్ 6 m/s. మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ 18 6 108. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే స్విఫ్ట్ మూమెంట్ అనేది ఆఫ్ ద ఫాలింగ్ వాటర్ డ్రాప్లెట్స్ అలాంగ్ విత్ ద రైజింగ్ ఎయిర్ క్రియేట్ లైట్నింగ్ అండ్ సౌండ్. ఇట్ ఈస్ ద ఈవెంట్, దాన్ని ఏమంటారంటే థండర్ స్టార్మ్ అంటారు. ఈ విధంగా లైటింగ్ ఏ విధంగా వస్తుందో అదొక స్విఫ్ట్ మూమెంట్ అనమాట. ఈ విధంగా వాలింగ్ వాటర్ డ్రాప్లెట్స్ అలాంగ్ విత్ ద రైజింగ్ ఎయిర్, ఈ విధంగా లైటింగ్ మరియు సౌండింగ్ వస్తుంది, థండర్ స్టార్మ్ అంటారు. MS Excel ఈజ్ అన్ ఇంటెగ్రల్ కాంపోనెంట్ ఆఫ్, ఒక MS ఆఫీస్ యొక్క ఇంటెగ్రల్ కాంపోనెంటే. క్రిస్టల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ఇది ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనమాట. డ్యూరింగ్ ద నెససరీ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ సైకిల్లో మనము ఈ విధమైన క్రిస్టల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చూడొచ్చు. 6th 5-year ప్లానింగ్ చూసినట్లయితే నాబార్డ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ద రూలర్ స్టార్టెడ్ ద మొఘల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. అదేంట్రా అంటే మనము ఆ రూలరు హుమయూన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొఘల్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. బాబర్ కొడుకు అని చెప్పుకోవచ్చు. ద మౌంటైన్ సిచ్యువేటెడ్ ఇన్ ద నార్త్ వెస్ట్ ఇండియా ఏదిరా అంటే నార్త్ వెస్ట్ అని అన్నాడు, నార్త్ ఈస్ట్ కాదు. ఆరావళి, ఈ ఆరావళి రేంజెస్ రాజస్థాన్లో లూని రివర్ అక్కడి నుంచే ఫ్లో అవుతుంది. పండిట్ జస్రాజ్ దేనికి సంబంధించిన అతను అంటే క్లాసికల్ సింగింగ్కి వన్ ఆఫ్ ద బెస్ట్ రెప్యుటేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఐస్లాండ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు పే సాలరీ టు మెన్ అండ్ ఉమెన్. సో ఓవరాల్ ఆడవాళ్ళకి
మగవాళ్ళకి ఇద్దరికి శాలరీ అనేది ఐస్లాండ్ అనేది ఇవ్వడం జరిగింది. నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు డిజైన్ చేశారంటే కామ్రుల్ హసన్ అనే అతను నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ బంగ్లాదేశ్ని డిజైన్ చేయడం జరిగింది. మన ఇండియాదైతే పింగాలి వెంకయ్య. బేకింగ్ సోడా ఈజ్ యూజ్డ్ బేకింగ్ పౌడర్లలో వాడతారు. సోడా యాసిడ్ ఫర్ ఎక్స్టింగ్విషర్స్కి వాడతారు. ఇది న్యూట్రలైజ్ ఎక్సెస్ యాసిడ్ ఇన్ స్టమక్ కోసం కూడా ఈ విధంగా వాడడం జరుగుతుంది బేకింగ్ సోడాని. సో ఈ విధమైన డిఫరెంట్ పర్పస్కి ఈ బేకింగ్ సోడా అనేది వాడతారనమాట. మెంబర్ ఆఫ్ లోక్సభ హీ మస్ట్ బీ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ మస్ట్ నాట్ బీ లెస్ దాన్ 25 years ఆఫ్ ఏజ్ అండ్ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్. సో ఓవరాల్ ఏంటంటే మెంబర్ కావడానికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు, 25 సంవత్సరాల పైన ఉండాలా, దెన్ ఓన్లీ యూ కెన్ బికమ్ లోక్సభ మెంబర్. ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ చూసినట్లయితే ద లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ హ్యావింగ్ నాట్ లెస్ దాన్ 1/10 seats ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ హౌస్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ దట్ హౌస్. ఓవరాల్ ఏంటంటే మినిమం ఎంత ఉండాలరా అంటే ద లీడర్ ఆఫ్ ద లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ 1/10 seats అనేది టోటల్ సీట్స్కి ఈ విధంగా ఉంటేనే వీ కెన్ డూ అపోజ్. ఎగ్జిట్ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద మజిల్ ఇన్ ద స్టమక్. ఈ విధంగా మనం కడుపులో స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అవుతుంది. ఎగ్జిట్ ఆఫ్ ద ఫుడ్ అనేది మన కడుపులో ఈజ్ రెగ్యులేటెడ్ బై ద మజిల్ ఇన్ ద స్టమక్. మజిల్ యొక్క మెయిన్ రోల్ అనమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద రెవల్యూషనరీ రిలేషన్షిప్స్ అని మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనం క్లాసిఫికేషన్ ఆఫ్ స్పీసీస్గా మనం గుర్తుంచుకోవాలి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC అండ్ గూగుల్ ఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఆండ్రాయిడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది దేనికోసము టు ఇంపార్ట్ మొబైల్ యాప్ డెవలపింగ్ ట్రైనింగ్. ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మరియు గూగుల్ ఈ రెండు ప్లాన్ చేస్తున్నారంట. ఈ రెండు కంపెనీలు ఆండ్రాయిడ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక మొబైల్ యాప్ డెవలపింగ్ ట్రైనింగ్ కోసము. ద టెక్నాలజీ డెవలప్డ్ బై ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ టు ట్రాన్స్ఫార్మ్ సోయాబీన్ ఆయిల్ ఇంటూ గ్రఫీన్. ఆ టెక్నాలజీని ఏమంటారంటే గ్రాఫ్ ఎయిర్ అంటారనమాట. ఇది ఆస్ట్రేలియన్ సైంటిస్టు సోయాబీన్ ఆయిల్ని ఈ విధంగా గ్రఫీన్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ పేరే గ్రాఫ్ ఎయిర్. కైనెటిక్ ఎనర్జీ పొసెస్డ్ బై అ బాడీ ఆఫ్ మాస్ 10 kg అండ్ వెలాసిటీ 5 ఇచ్చాడు. 12 mv² చేస్తే 125 వస్తుంది. If the acceleration due to gravity on the surface of the earth is g, then the acceleration due to gravity on the surface of a planet whose mass is double of the earth, then the same is the radius as that of the earth. Then ఎంత ఉంటుంది అంటే 2 grams అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములా బేస్డ్. సో ఓవరాల్ ఏంటంటే ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు సైన్స్ సంబంధించి మీరు ఫిజిక్స్ దాంట్లోకి వెళ్తే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఒక 50 చేశాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 6 అనేది రెక్టార్ స్కేల్లో మనం చూడొచ్చు. 1000 times మోర్ డిస్ట్రక్టివ్ ఎనర్జీ దాన్ ఎర్త్క్వేక్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 4 అనమాట. ఈ విధంగా రెక్టార్ స్కేల్లో మ్యాగ్నిట్యూడ్ అనేది 4 వచ్చేకి మ్యాగ్నిట్యూడ్ 6 వచ్చేకి చాలా తేడా ఉంటుంది అనమాట. నాస్గామ్ అనేది ఈజ్ ద పెరిమీటర్ ట్రేడ్ బాడీ ఆఫ్ ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ద IT BPO ఇండస్ట్రీ. అదేంద్రా అంటే నాస్గామ్ అనమాట, ఈ BPO ఇండస్ట్రీ అనమాట. ఇఫ్ సేవింగ్ ఎక్సీడ్స్ ఇన్వెస్ట్మెంట్ ద నేషనల్ ఇన్కమ్ విల్ రిమైన్స్ కాన్స్టాంట్. ఎప్పుడైతే సేవింగ్ ఎక్సీడ్ అవుతుందో ఇన్వెస్ట్మెంట్ కన్నా నేషనల్ ఇన్కమ్ ఏమవుతుంది, దట్ రిమైన్స్ కాన్స్టాంట్. ద 5-year ప్లాన్ హ్యాడ్ ద ఫోకస్ ఆన్ ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ. దాని ప్రకారం చూసినట్లయితే 7th 5-year ప్లాన్ అనేది ఎక్కువగా ఫోకస్ చేసింది ఫుడ్, వర్క్, ప్రొడక్టివిటీ పైన. లైలా మజ్ను, నూస్ సిఫిర్, ఆషికా ఇవన్నీ క్రియేటర్స్ ఆఫ్ ఆమిర్ ఖుస్రోస్ క్రియేషన్, బట్ నాట్ టూతీనామా. ఇది మాత్రం కాదంట, మిగతా అవన్నీ ఆమిర్ ఖుస్రోనే. అతన్ని ప్యారెట్ కూడా మనం పిలుస్తాడనమాట. కిసాన్ దివస్ అనేది 1936 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. లైమ్ స్టోన్ అనేది మార్బల్, గ్రానైట్ అనేది బసాల్ట్ అనమాట, గాబ్రో అనేది సర్పెంటైన్, శాండ్ స్టోన్ మాత్రము కాంగ్లోమరేట్ కాదు. మరి ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫూట్ హిల్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ని ఏమంటారంటే శివాలిక్ అని మనం తెలుసుకోవచ్చు. పాండవని ఒక మేజర్ ఫోక్ డ్యాన్స్, ఇది ఛత్తీస్గఢ్లో ఎక్కువగా ఇలాంటి డ్యాన్స్ అనేది మనం చూడొచ్చు. కంట్రీస్ యూనివర్సిటీ ఇండియన్ రైల్వే హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఫర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఈ విధంగా ఇండియన్ రైల్వేస్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనేది సైన్ చేయడం జరిగింది. ఏ కంట్రీ తోటి అంటే ఇండియా అనేది ఆస్ట్రేలియా తోటి సైన్ చేసిందనమాట.
లాంగెస్ట్ రివర్ ఆఫ్ చైనా ఏదిరా అంటే లెంగ్త్ వైజ్ చూసినట్లయితే యాంగ్జీ అనేది మనం తెలుసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ వన్ మోల్ కార్బన్ ఆటమ్స్ ఎంతరా అంటే 12 గ్రాములని గుర్తుంచుకోండి. ద ఫాలోయింగ్ సొల్యూషన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ అయాన్ ఈజ్ మ్యాక్సిమం ఎక్కడరా అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ 5 అనేది మనం చూడొచ్చు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ ఇన్ రాజ్యసభ అంటే రాజ్యసభలో అయితే 12, లోక్సభలో అయితే 2 అనమాట, ఆంగ్లో ఇండియన్స్. ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ ఓటింగ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ క్యాస్ట్ ఓన్లీ క్యాస్టింగ్ ఓట్ ఇన్ లోక్సభ అంటే స్పీకరే మాత్రమే. ఇక్కడ చూసినట్లయితే స్పీకర్ ఆఫ్ లోక్సభ మాత్రమే అతని ఓటు వినియోగించుకునే అధికారము ఉందంట ఓట్ చేసేటప్పుడు. సెలైవరీ అమిలేజ్ బ్రేక్స్ డౌన్ ఏం బ్రేక్ చేస్తుందంటే ఈ సెలైవరీ అమిలేజ్ అనేది ఈ సెలైవాలో ఉంటుంది ఎంజైము. ఇది స్టార్చ్ అంటే ఫుడ్ బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, చెప్పాను ఆల్రెడీ. XX పేర్ అనేది సెక్స్ క్రోమోజోమ్స్ దేనికి రిప్రజెంట్ చేస్తుందని అడిగాడు. ఈక్వల్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే ఫీమేల్ ఉమెన్కి అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ద యాప్ దట్ ఈస్ GST రేట్స్ అండర్ ద GST రెజిమీ. ఆ GST రేట్ ఫైండర్ అనే యాప్ అని మనం తెలుసుకోండి. ఇస్రో అండ్ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ అనేది JPL ఆఫ్ నాసా ఇవన్నీ వర్కింగ్ ఆన్ వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఎర్త్ ఇమాజింగ్ శాటిలైట్ టు యూజ్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ. దాని పేరు ఏంట్రా అంటే నిజార్ అని మనం తెలుసుకోవాలి. సో ఇస్రో మరియు జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఆఫ్ నాసా ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఎర్త్ ఇమాజింగ్ శాటిలైట్ అనేది తయారు చేయడం జరిగింది. సో దాని పేరు నిజార్ అని చెప్పుకోవచ్చు. యాక్సలరేషన్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ ఆఫ్ మాస్ అనేది 4 kg అయితే ఫోర్స్ అనేది 24 Newton అయితే సో ఓవరాల్ యాక్సలరేషన్ మనం దీని ప్రకారం కనుక్కోవాల్సి ఉంటుంది. SI యూనిట్ ఆఫ్ మొమెంటమ్ అడిగాడు, kg/s అని చెప్పుకోవచ్చు. సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ క్యారీ లాట్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ఇండియన్ ఓషన్ అని మనం గుర్తుంచుకోండి. సౌత్ వెస్ట్ మాన్సూనే ఈ విధంగా క్యారీ చేస్తాయి వాటర్ని. వర్క్ బుక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ స్ప్రెడ్ షీట్ అని అంటారు కంప్యూటర్ లాంగ్వేజ్లో. వర్క్ బుక్ని స్ప్రెడ్ షీట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది యాజ్ రెఫర్డ్ ఇన్ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, బాండ్స్, కమర్షియల్ పేపర్స్ బట్ నాట్ స్టాక్స్. సో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఆ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్లో మనం చూసినట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ కానీ, బాండ్స్ కానీ, కమర్షియల్ పేపర్స్ మనం చూడవచ్చు, కానీ నాట్ స్టాక్స్ మాత్రం కాదు. ఇవి డెప్ట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రంలో పైన వస్తాయి, కింద స్టాక్ మాత్రం రావు. డ్యూరింగ్ థర్డ్ 5-year ప్లాన్ ద గ్రోత్ రేట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది ఎలా ఉంటుందంటే నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. బాబర్ గాజీ అనే ఒక టైటిల్ రావడం జరిగింది. దేని తర్వాత అంటే బ్యాటిల్ ఆఫ్ కన్వా అనేది జరిగిందనమాట. ఆ బ్యాటిల్ ఆఫ్ కన్వా తర్వాతనే గాజీ అనే టైటిల్ ఇతనికి రావడం జరిగింది. మొదటి ఆంగ్లో మరాఠా వార్ అనేది మరియు రోహిల్లా వార్ అండ్ చైత్ సింగ్ ఇన్సిడెంట్ ఇవన్నీ రిలేటెడ్ టు ద ఎరా ఆఫ్ వారెన్ హేస్టింగ్ బట్ నాట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కాలేజ్ ఆఫ్ హెల్బియన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హైయెస్ట్ వాల్కానిక్ మౌంటైన్ ఏదిరా అంటే కోటోపాక్సీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎక్కడుందిరా అంటే ఈక్వెడార్లో ఉంది. కార్డమామ్ హిల్స్ అనేది ఎక్కడున్నాయరా అంటే కేరళలో మనము కార్డమామ్ హిల్స్ చూడొచ్చు. పండిట్ భీమ్సేన్ జోషి అనేది ఇతను ఒక హిందుస్థానీ వోకలిస్ట్ అని గుర్తుంచుకోండి. టర్మ్ పాపులేషన్ పాకిస్తాన్ ఈజ్ అట్ 6th place ఇన్ ద వరల్డ్గా మనం గుర్తుంచుకోండి. టైప్ ఆఫ్ మెడిసిన్ యూజ్ ఫర్ ట్రీటింగ్ ఇండైజెషన్ అంటే ఇది యాంటాసిడ్ అనేది యూజ్ చేస్తారు ఎప్పుడైతే నీకు కడుపు సరిగ్గా డైజెస్ట్ కాలేదంటే. లోక్సభ స్పీకర్ కెనాట్ ఓట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ డ్యూరింగ్ ద ఓటింగ్ అనమాట. ఈ లోక్సభ స్పీకర్ అనేది ఓట్ చేయలేడు. ఫర్ ఇన్స్టాన్స్ ద హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఆర్ ప్రొరోగ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ ఇది హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ ఆర్ ప్రొరోగ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ట్రిప్సిన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ప్యాంక్రియాటిక్ జ్యూస్ అండ్ పెప్సిన్ అండ్ రెనిన్ అనేది మనము స్టమక్ యాసిడ్లో మనం చూడొచ్చు అనమాట. ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ట్రిప్సిన్ అనేది చూడొచ్చు. యాంటోనీ వాన్ ల్యూవెన్ డిస్కవర్ చేశాడు ఫ్రీ లివింగ్ సెల్స్ ఫర్ ద ఫస్ట్ టైము. ఎక్కడరా అంటే పాండ్ వాటర్ కింద పాండ్ వాటర్ ఉంటాయన్నమాట. దానిలో ఇతను ఫ్రీ లివింగ్ సెల్స్ అనేది కనుగొనడం జరిగింది. ద నేమ్ ఆఫ్ ద 8th ప్లానెట్ డిస్కవర్డ్ బై ద నాసా సర్క్లింగ్ కెప్లర్ 90 ఈజ్. ఇక్కడ మనం చూసినట్లయితే 90I ద నేమ్ ఆఫ్ ద 8th ప్లానెట్ డిస్కవర్డ్ చేశాడనమాట బై నాసా. అండర్ ద GST రెజిమీ ఇన్ కంపోజిషన్ స్కీమ్ ట్యాక్స్ పేయర్స్ హ్యావ్ టు ఫిల్ రిటర్న్స్ క్వార్టర్లీ. ఈ విధంగా క్వార్టర్లీ ఫిల్అప్ చేయడం జరిగిందనమాట.
ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద సౌండ్ వేవ్ చూసినట్లయితే 0.01 సెకండ్స్. ఫ్రీక్వెన్సీ మనం ఎంత అని అడిగాడు అనమాట. 100 అని మనం తెలుసుకోవచ్చు హెడ్స్. ఇది ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఎస్ఐ యూనిట్ ఆఫ్ క్యాపిటల్ జీ అంటే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని మనం తెలుసుకోవచ్చు. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ద పవర్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ అనేది ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే స్కేల్. దాన్ని మనము రెక్టార్ స్కేల్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వాషింగ్ మెషిన్ అనేది మనకు తెలుసు, మరియు మైక్రోవేవ్ ఓవెన్ ఇవన్నీ ఆపరేటెడ్ బై ద ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. సో ఎంబెడెడ్ ఇన్సైడ్ దీస్ గ్యాడ్జెట్స్. కరెన్సీ కన్వర్టబిలిటీ కాన్సెప్ట్ అనేది ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ఈజ్ ఆరిజినేటెడ్ ఇన్ బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్లో మనం చూడొచ్చు అనమాట. కరెన్సీ కన్వర్టబిలిటీ కాన్సెప్ట్. ఇండియా హ్యాస్ చేంజ్డ్ ఓవర్ టు ద డెసిమల్ సిస్టమ్ ఆఫ్ కాయినేజ్ ఇన్ ఏప్రిల్ 1957లో ఈ విధంగా మనం చూడొచ్చు అనమాట. డెసిమల్ సిస్టమ్ ఆఫ్ కాయినేజ్ ఇన్ ఏప్రిల్ 1957. వేదిక్ టెక్స్ట్ ఈజ్ మెన్షన్డ్ ద ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ సీస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏంట్రా అంటే సత్పథ్ బ్రాహ్మణ. ఇవి ఒక వేదిక్ టెక్స్ట్ అనమాట. ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ సీస్లో మొట్టమొదటిసారిగా మనం చూడొచ్చు అనమాట. మిర్ హసన్ దెల్వీ వాజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలావుద్దీన్ ఖిల్జీ మనం చూడొచ్చు అనమాట. మిర్ హసన్ దెల్వీ ఎవరి కోర్టులో ఉన్నాడు? అలావుద్దీన్ ఖిల్జీ కోర్టులో ఉన్నాడు అనమాట. ద ప్లానెట్ హ్యాస్ ద హైయెస్ట్ రెవల్యూషనరీ మోషన్ ఏదిరా అంటే జూపిటర్ అనమాట. ఎక్కువగా రెవల్యూషనరీ మోషన్ అనేది ఆప్షన్లో ఇదే ఇచ్చాడు. అదే నెప్ట్యూన్ ఇచ్చింటే నెప్ట్యూన్ అని చెప్పుకోవచ్చు. అంత దూరం ఉంటే అంత రెవల్యూషనరీ మోషన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మయన్మార్ ఫార్మ్స్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ ఏ దేశంతో అంటే ఇండియాతోటి ఇన్ ద ఫార్ ఈస్ట్ అని మనం తెలుసుకోవచ్చు. సెయింట్ కబీర్ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ రామానంద యొక్క డిసైపుల్ అని గుర్తుంచుకోండి. ద నేమ్ ఆఫ్ ద ఆపరేషన్ లాంచ్డ్ బై ఇండియా టు హెల్ప్ బంగ్లాదేశ్ ఇన్ సాల్వింగ్ విత్ ద రోహింగ్యా క్రైసిస్ ఆపరేషన్ ఇన్సానియత్. చాలా ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది బై ఇండియా టు హెల్ప్ బంగ్లాదేశ్ ఇన్ సాల్వింగ్ విత్ రోహింగ్యా ఆపరేషన్ ఇన్సానియత్. ఇన్సానియత్ అంటే ఏం లేదు, ఇన్సానియత్ అంటే నీలో ఒక మానవత్వం. ద కంట్రీస్ నేషనల్ ఫ్లాగ్ హ్యాజ్ ఎ డ్రాగన్ ఆన్ ఇట్. ఏ దేశం యొక్క నేషనల్ ఫ్లాగ్ పైన డ్రాగన్ ఉందంటే భూటాన్ అనమాట. చైనా అని పెట్టద్దండి, భూటాన్ పైన. అదే లైన్ అంటే శ్రీలంక అని చెప్పుకోవచ్చు. ద ఎగ్జాంపుల్ ఆఫ్ థర్మోప్లాస్టిక్ మనము పాలీవినైల్ క్లోరైడ్. పీవీసీ డోర్స్, పీవీసీ విండోస్ ఉంటాయి. హైయెస్ట్ ఎలక్ట్రానిక్ ఎఫినిటీ అనేది మనము క్లోరిన్లో మనం చూడవచ్చు. ఇది వాటర్లో ఉంటుంది కానీ ఎయిర్లో ఉండదన్నమాట. ఇఫ్ ఎనీ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎ సిటిజన్ ఈజ్ బ్రీచ్డ్ దెన్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ మూవ్ టు హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్. సో ఈ ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్ ప్రకారము ఆర్టికల్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హీ కెన్ మూవ్ టు హైకోర్ట్ ఆఫ్ స్టేట్. ద మినిమమ్ ఏజ్ రిక్వైర్డ్ టు బికమ్ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ ఎంత అంటే 21 సంవత్సరాలు ఉండాలి. ఇన్ పారామీషియం ద ఫుడ్ ఈజ్ మూవ్ టు ద స్పెసిఫిక్ స్పాట్ బై ద మూమెంట్ ఆఫ్ సిలియా విచ్ కవర్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద సెల్. ఇది మనం గుర్తుంచుకోండి. పారామీషియం ఇది ద ఫుడ్ ఈజ్ మూవ్ టు ద స్పెసిఫిక్ స్పాట్ బై ద మూమెంట్ ఆఫ్ సిలియా. నెక్స్ట్ ద రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఏంట్రా అంటే హిమోగ్లోబిన్ అని మనం తెలుసుకోండి. హిమోగ్లోబిన్ అనేది బ్లడ్ రెడ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ 2 BDO-2 శాటిలైట్స్ ఆన్ బోర్డ్ ఆఫ్ ద రాకెట్ క్యారియర్. ఇది లాంగ్ మార్చ్ 3B అని చెప్పుకోవచ్చు అనమాట. వీటిపైన ఈ విధంగా 2 BDO-2 శాటిలైట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ రాకెట్ లాంచ్ క్యారియర్ పేరు ఏంటంటే లాంగ్ మార్చ్ 3B అంటారనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి రాకెట్ వెళ్తుంది కదా, ఆ క్యారియర్ తీసుకెళ్తుంది. మళ్ళీ కొద్ది పైన వెళ్ళిన తర్వాత దాన్ని డిస్మాంటల్ అయిపోతుంది, మళ్ళీ వేరే వెళ్ళిపోతాయి అనమాట. సో క్యారియర్ అంటారు దాన్ని. క్యాలిక్యులేట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ ఆఫ్ వేవ్ లెంగ్త్ ఇవ్వడం జరిగింది, స్పీడ్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రీక్వెన్సీ న్యూ లాంబ్డా అంటారు స్పీడ్కి. దానికి 50 హెర్ట్జ్లో మనం తెలుసుకోవచ్చు. న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీ ఇట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ అని గుర్తుంచుకోండి. హ్యూమిడిటీ అనేది ఒక మెజర్ ఆఫ్ ద మాయిశ్చర్ ఇన్ ఎయిర్ అని గుర్తుంచుకోండి. అది హైగ్రోమీటర్ తోటి మెజర్ చేస్తారు. బుక్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్స్ వాటిని ఏమంటారంటే ఈ బుక్స్ అంటారు. ఏవైనా ఆన్లైన్లో చదువుకోవడానికి అవన్నీ ఈ బుక్సే అనమాట. సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ ద రిసెషనరీ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకోండి. ఆర్కే షణ్ముగం చెట్టి ప్రజెంటెడ్ ద ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఆర్కే షణ్ముగం చెట్టి ఇతను మొట్టమొదటిసారిగా యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ తర్వాత
బడ్జెట్ చేయడం పుటప్ చేయడం జరిగింది. హరప్పన్ సైట్స్ వాజ్ నాట్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. ఏదిరా అంటే దైమాబాద్ అనేది గుజరాత్లో లేదు. 1852 ప్రకారము అప్పుడు హూ పబ్లిష్డ్ ద న్యూస్ పేపర్ సత్యప్రకాష్ ఇన్ గుజరాతీ అంటే కర్సన్దాస్ ముల్జీ పబ్లిష్ చేయడం జరిగింది. ఏ భాషలో అంటే గుజరాతీ లాంగ్వేజ్లో. ద స్మాలెస్ట్ టెరెస్ట్రియల్ బార్డర్ విత్ ఇండియా ఏదిరా అంటే భూటాన్ దేశం అనేది కింద ఇచ్చిన దాంట్లో తక్కువగా మనము ఇండియాతోటి షేర్ చేసుకుందనమాట. ద సమాధి ఆఫ్ గురు గోబింద్ సింగ్ ఎక్కడుందిరా అంటే నాందేడ్లో ఉంది. అదే ఎక్కడరా ఇతను పుట్టాడంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇప్పుడే చెప్పాను. అదే ఫస్ట్ గురు తల్వండిలో, ఇతను బీహార్లో పుట్టాడనమాట. ఆ ప్లేస్ చెప్పమను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్ హ్యాస్ బీన్ పాస్టమస్లీ అవార్డెడ్ అశోక్ చక్ర, ద కంట్రీస్ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్. ఈ మెడల్ అనేది జ్యోతి ప్రకాష్ నిరాలాకి చనిపోయిన తర్వాత ఈ అశోక్ చక్ర అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అతను. అఫీషియల్ కరెన్సీ ఆఫ్ నేపాల్ ఏదిరా అంటే నేపాలీస్ రూపీ అనమాట. హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్కి వాటర్ మాలిక్యూల్స్లో వాటి యొక్క రేషియో ఎంత అంటే 1:8. నేను ఒకవేళ అడిగినానంటే హైడ్రోజన్ బాండ్ యాంగిల్ ఎంత అంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మరియు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ప్రెసిడెంటే నామినేట్ చేస్తాడు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అపియర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆల్ ద కేసెస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సో ఇండియన్ తరపు నుంచి అటార్నీ జనరల్ ఫైట్ చేస్తాడనమాట. ద ఎగ్జిట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద స్టమక్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద స్పిన్స్టర్ మజిల్. సో ఏదైతే ఫుడ్ అనేది ఎగ్జిట్ అవుతుందో ఫ్రమ్ ద స్టమక్, అది ఏది రెగ్యులేట్ చేస్తుందిరా అంటే ఆ మసిల్ పేరు ఏంట్రా అంటే స్పింక్టర్ మజిల్ అనమాట. సో ఓవరాల్ ఆ మజిల్ ఎక్కడ ఉంటుంది? యానస్ త్రూ బయటకు వచ్చేస్తుంది అనమాట. ద ఆర్గాన్స్ సిమిలర్ ఇన్ బేసిక్ స్ట్రక్చర్, షేప్, మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. వాటిని ఏమంటారంటే హోమోలోగస్ ఆర్గాన్స్ అంటారు. ద నేమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ ద ఫస్ట్ మల్టీ పెటాఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్ అన్వీల్డ్ అట్ పూణే బేస్డ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ ఏదిరా అంటే ప్రత్యూష్ అని గుర్తుంచుకోండి. ఇది ఫాస్టెస్ట్ మరియు ఫస్ట్ మల్టీ పెటాఫ్లాప్స్. ఇది మల్టీ పెటా అనేది ఒక మెమరీ అనమాట, సూపర్ కంప్యూటర్. సో పూణే బేస్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ తయారు చేసింది ప్రత్యూష్. మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ ఏదిరా అంటే పరం 8000. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ బై ఈక్వల్ అమౌంట్స్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, దెన్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏమవుతుందా అంటే యూనిఫామ్ అని మనం తెలుసుకోండి. నెక్స్ట్ మనము కోల్డ్ ఎయిర్ అనేది చాలా హెవియర్ దాన్ ద వార్మ్ ఎయిర్, హెన్స్ కోల్డ్ ఎయిర్ సెటిల్స్ డౌన్ అనమాట. అందుకే ఇండ్లలో ఎప్పుడన్నా మనము ఫైర్ అనేది జరిగితే వంగి నడచాలన్నమాట, ఎందుకంటే ఎక్కువ హీట్ అనేది మనకు పైనే ఉంటుంది, కోల్డ్ ఎయిర్ కింద ఉంటుంది అనమాట. ఇన్ ఎంఎస్ వర్డ్ లైన్ స్పేసింగ్ కెన్ బి యూస్ టు డిసైడ్ ఆన్ ద స్పేసింగ్ బిట్వీన్ లైన్స్ ఆఫ్ పారాగ్రాఫ్. ఈ ఎంఎస్ వర్డ్లో ఈ లైన్ స్పేసింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? స్పేసింగ్ బిట్వీన్ ద లైన్స్ అనేది మనము ఈజీగా చేయొచ్చు అనమాట. 1.25, 1.52 ఆ విధంగా మనం స్పేసింగ్ ఇవ్వచ్చు. సౌత్ ఏషియన్ యూనివర్సిటీ మనం చూసినట్లయితే ఇది జాయింట్ సార్క్ యూనివర్సిటీ ఆఫ్ సార్క్ నేషన్స్. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అంటే న్యూఢిల్లీలో మనము చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ద 5-year ప్లాన్ వాజ్ ద గ్రోత్ రేట్ టార్గెట్ ఎక్సీడ్స్ 9th 5-year ప్లాన్ అని మనం తెలుసుకోవచ్చు. దీని ప్రకారము గ్రోత్ రేట్ టార్గెట్ అనేది ఎక్కువ అనమాట. హూ వాజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీ ఇన్ కాల్కటా 1928 అంటే సాహెల్ సింగ్ జోష్ అనే అతను ఈ విధంగా ఎలెక్ట్ కావడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా వర్కర్స్కి. లైన్ ఆఫ్ క్యాప్రికమ్ అనేది చూసినట్లయితే డజంట్ పాస్ త్రూ ఫిలిప్పైన్స్ త్రూ పాస్ కాదు, బట్ పాసెస్ త్రూ సౌత్ ఆఫ్రికా, అర్జెంటీనా అండ్ చిలీ, వీటి త్రూ మాత్రమే పాస్ అవుతుంది. ఈ లైన్ ఆఫ్ క్యాప్రికమ్ అనేది డజంట్ గో త్రూ ద ఫిలిప్పైన్స్ అనమాట. నెక్స్ట్ మనము ట్విన్ సిటీ ఆఫ్ కొచ్చి దేన్ని అంటారంటే ఎర్నాకులంని ఈ విధంగా పిలుస్తారు. రుక్మిణీదేవి అరుందలే ఎవర్రా అంటే ఈమె ఒక క్లాసికల్ డ్యాన్సర్ అనమాట. ద నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ బార్డర్ ఎన్నిరా అంటే మయన్మార్ తోటి 5. నెక్స్ట్ బేసెస్ ఆర్ సోపీ టు టచ్, బేసెస్ జనరేట్ OH అయాన్స్ అని మనం తెలుసుకోండి. క్యాగ్
అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. క్యాగ్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తాడనమాట. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ కంటైన్స్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు యాంటీ డిఫెక్షన్ లా అనమాట. సో 10th షెడ్యూల్ అనేది దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి. ద డెజర్ట్ ప్లాంట్స్ టేక్ అప్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అట్ నైట్. దాన్ని ఏంట్రా అంటే టు ప్రివెంట్ వాటర్ లాస్ అనమాట. ఓవరాల్ ఏంటంటే ఈ డెజర్ట్ ప్లాంట్స్ అనేది ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి ఫర్ ఫోటోసింథసిస్ అట్ నైట్ ఫర్ ద ప్రివెంటింగ్ ఆఫ్ వాటర్ లాస్. నెక్స్ట్ ఏంటంటే ద సినాప్స్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద కెమికల్ ఫామ్. దీన్ని మనము సినాప్స్ అంటారు. ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ కెమికల్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. మెంటర్ ఇండియా క్యాంపెయిన్ అనేది ఈజ్ అన్ ఇనిషియేటివ్ టు ఎంగేజ్ లీడర్స్ హూ కెన్ గైడ్ అండ్ మెంటర్ స్టూడెంట్స్ అట్ అటల్ థింకరింగ్ ల్యాబ్స్ అక్రాస్ ద కంట్రీ లాంచ్డ్ బై నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వీళ్ళు ఈ విధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది క్రియేట్ చేసి ఈ విధంగా గైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంగేజ్ లీడర్స్ హూ కెన్ గైడ్ అండ్ మెంటర్ ద స్టూడెంట్స్, వాళ్ళని ఈ విధంగా సోషల్ వర్క్కి దానికి సంబంధించి. ద కంట్రీ హ్యాస్ లాంచ్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ హ్యూమన్ జినోమ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ టు డాక్యుమెంట్ జెనెటిక్ మేకప్ ఆఫ్ 1 lakh పీపుల్. ఏంద్రా అంటే చైనా అనేది మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది వరల్డ్స్ లార్జెస్ట్ హ్యూమన్ జినోమ్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ద రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆఫ్ అన్ కరెంట్ ఆఫ్ 0.5 ampere passes through it on application of 20 volt of potential difference across it. ఏంట్రా అంటే రెసిస్టెన్స్ 40 ohm అని చెప్పుకోవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్ 2a is equal to v square minus u square. ఇది డిస్ప్లేస్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ద ఇన్స్ట్రుమెంట్ దాట్ మెజర్స్ ద విండ్ స్పీడ్, దాన్ని మనం యానిమోమీటర్ అంటారు. ఒకవేళ విండ్ స్పీడ్ కాకోకుండా అట్మాస్ఫిరిక్ గ్యాస్ అయితే మానోమీటర్ అంటారనమాట. ఎంఎస్ వర్డ్లో టు ఆల్టర్ ద పేజ్ సెటప్ ఈజ్ క్లిక్డ్ అండర్ ద ఫైల్ మెనూ దగ్గరికి వెళ్ళి పేజ్ సెటప్ చేసి మనం ఆల్టర్ చేయొచ్చు అనమాట. డీఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటంటే మూమెంట్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్కి ఏ విధంగా అయితే మూమెంట్ ఉందో దాన్ని డీఇండస్ట్రియలైజేషన్ అంటారు. ద ఇండియన్ వర్కర్స్ లెస్ స్కిల్డ్ దాన్ ద వర్కర్స్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. మనము హై లెవెల్ ఆఫ్ ఇల్లిటరసీ వల్లే ఈ విధంగా ఇండియాలో వర్కర్స్ చాలా తక్కువగా స్కిల్డ్ అని చెప్పుకోవచ్చు. వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళ యొక్క లిటరసీ రేట్ అనేది బాగా ఉంది కాబట్టి మనది ఇల్లిటరసీ రేట్ కాబట్టి మనకు పనిచేసే విధానమే తెలియదు. జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనేది మొదటి ఇన్స్క్రిప్షన్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది సాంస్క్రిట్లో రాయడం జరిగిందనమాట. పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ గోపాల్ కృష్ణ గోఖలే. ఇతను వినాయక్ చవితి ఫెస్టివల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇతను మహారాష్ట్రసే బిలాంగ్ చేస్తాడనమాట. ఇతను మహాత్మా గాంధీని కలవడానికి సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళడం జరిగిందనమాట. ద మెయిన్ కాజ్ ఆఫ్ టెంపరేచర్ రైజ్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. ఎందుకురా అంటే బోత్ ద ప్రెషర్ అండ్ బ్రేక్ డౌన్ ఆఫ్ రేడియోయాక్టివ్ సబ్స్టెన్సెస్కి ఉంది కాబట్టి టెంపరేచర్ ఆఫ్ ద రైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంటీరియర్ ఎర్త్లో ఉంటుంది. 2 వల్కనిక్ ఐలాండ్స్ లొకేటెడ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ. మనం చూసినట్లయితే బ్యారన్ మరియు నార్కొండం అని 2 వాల్కనిక్ ఐలాండ్స్ మనము అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో చూడొచ్చు. సాదీర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యాన్షియంట్ డ్యాన్స్ అనేది భరతనాట్యంనే ఇంతకుముందు సాదీర్ అని పిలిచేవాళ్ళు. ఇది మనం చూసినట్లయితే తమిళనాడులో ఎక్కువగా ఫేమస్ క్లాసికల్ డ్యాన్స్, ఆంధ్రప్రదేశ్లో అయితే కూచిపూడి. ద కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంకని దేన్ని అంటారంటే కొలంబో అని పిలుస్తారనమాట. జనరలీ అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఆంగ్స్ట్రామ్లో మెజర్ చేస్తారనమాట అటామిక్ రేడియస్ అనేది. సో నాకు ఇప్పుడు మీరు జౌల్కి ఆంగ్స్ట్రామ్కి వాటి యొక్క 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎగ్స్, జౌల్ ఎగ్స్లో మెజర్ చేస్తారు. ఆంగ్స్ట్రామ్కి వాల్యూ ఎంత కనుక్కొని చెప్పండి. చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం చూసినట్లయితే 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం డీల్ చేస్తుందంటే అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించి డీల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ఫ్యాట్స్ లార్జ్ గ్లోబ్యూల్స్ టు స్మాలర్ గ్లోబ్యూల్స్ బై బాయిల్ జ్యూస్. అది సిమిలర్ టు ఎమల్సిఫికేషన్ ఆఫ్ సోప్స్ అని మనం తెలుసుకోండి. ఇది ఈ విధంగా మనము లార్జ్ గ్లోబ్యూల్స్ నుంచి స్మాలర్ గ్లోబ్యూల్స్గా ఇది బైల్ జ్యూస్ చేస్తుంది అనమాట. ఇది బైల్ జ్యూస్ ఈజ్ సెక్రెటెడ్ బై లివర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఏమవుతుంది, ఇట్ సిమిలర్ టు ఎమల్సిఫికేషన్ ఆఫ్ సోప్స్ లాగా ఉంటుంది అని రాబర్ట్ హుక్ అనే అతను సెల్స్ కనుగొన్నాడు
ఇన్ ఏ కాక్ స్లైస్లో డిస్కవరీ ఆఫ్ సెల్స్ అనేది కనుక్కోవడం జరిగింది. ఆర్గనైజేషన్ విల్ లాంచ్ 2 మిషన్స్ నేమ్డ్ గోల్డ్ అండ్ ఐకాన్ టు ఎక్స్ప్లోర్ ద ఐనోస్పియర్ అంటే నాసా అనేది ఈ విధంగా 2 మిషన్స్ స్టార్ట్ చేసిందనమాట. గోల్డ్ అండ్ ఐకాన్ అనేది ఐనోస్పియర్ యొక్క స్టడీ చేయడానికి గోల్డ్ అండ్ ఐకాన్. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంతరా అంటే 12 ohm 24 ohm అయితే ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 1/R = 1/R + 1/R1 + 1/R2. సిరీస్లో అయితే R = R1 + R2. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అనేది స్ట్రైట్ లైన్, దెన్ ఇట్స్ రిప్రజెంట్స్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్పుకోండి. వెన్ వార్మ్ ఎయిర్ రైజెస్ అప్ అండ్ ద కోల్డ్ ఎయిర్ ఫ్రమ్ ద సరౌండింగ్ ఏరియా రషెస్ ఇన్ టు ఫిల్ ఇట్స్ ప్లేస్, దెన్ దిస్ సెట్స్ అప్ కన్వెక్షన్ ఇన్ ఎయిర్ అనమాట. ఎప్పుడైతే వార్మ్ ఎయిర్ రైజ్ అవుతుందో అండ్ కోల్డ్ ఎయిర్ సరౌండింగ్స్ ఏమవుతుంది, కిందికి వస్తుంది అనమాట. దెన్ దాన్ని మనం కన్వెక్షన్ అని మనం తెలుసుకోవచ్చు, కన్వెక్షన్ ప్రాసెస్. ఎంఎస్ వర్డ్లో వెబ్ లేఅవుట్ వ్యూ అనేది మనం ఎనేబుల్ చేసినట్లయితే టు వ్యూ ఆర్ డాక్యుమెంట్ యాజ్ ఇట్ వుడ్ అపియర్ ఇన్ ఎ వెబ్ బ్రౌజర్ సచ్ యాజ్ ద ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో ఆ విధమైన లేఅవుట్ అనేది మనము చూడొచ్చు. డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ ఎవర్రా అంటే క్రెడిటర్స్ అనమాట. డెబిటర్స్ అంటే తీసుకునే వాళ్ళు, క్రెడిటర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో డిబెంచర్ హోల్డర్స్ అని మనం తెలుసుకోవచ్చు వాళ్ళని. కరెన్సీ నోట్స్ మరియు కాయిన్స్ ఆఫ్ 1 రూపీ అనేది అండ్ లోవర్ డినామినేషన్స్ ఆర్ ఇష్యూడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. వాళ్ళు ఈ విధంగా ఇష్యూ చేయడం జరుగుతుంది. ద ప్లేస్ ఈజ్ నాట్ ఎ మిడిల్ స్టోన్ ఏజ్. ఏంట్రా అంటే గానేశ్వర్ అని చెప్పుకోవచ్చు. ద టైటిల్ ఆఫ్ పర్షియన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద మహాభారత ఏంట్రా అంటే రాజ్మనామా. ఇది ఒక టైటిల్ ఆఫ్ పర్షియన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ద మహాభారత. అదేంద్రా అంటే రాజ్మనామా. ద ప్లానెట్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ దాన్ అదర్ ప్లానెట్స్ ఇన్ సోలార్ సిస్టమ్. ఏంట్రా అంటే యురేనస్ అని మనం తెలుసుకోవచ్చు. సో అన్ని ప్లానెట్స్ ఒక పక్కన పోతా అంటే ఇది మాత్రము డిఫరెంట్గా మూమెంట్ ఉంటుందన్నమాట. పెనిన్సులర్ ప్లాటూ ఆర్ ద హైలాండ్స్ ఆఫ్ మేఘాలయ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఓవరాల్ ఏంటంటే హైలాండ్స్ ఆఫ్ మేఘాలయని ఎలా ఉంటాయంటే ఇవన్నీ పెనిన్సులర్ ప్లాట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. లార్డ్ మహావీరాజ్ నేమ్ ప్రయర్ టు అక్వైరింగ్ ద నాలెడ్జ్. అతన్ని వర్ధమాన్ అని పిలిచేవాళ్ళు. ఒక్కసారి నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత లార్డ్ మహావీరా అని చెప్తున్నారనమాట. అండర్ ద ఇండస్ వాటర్ ట్రీటీ ఇండియా హ్యాస్ నాట్ గివెన్ ద ఎక్స్క్లూజివ్ ఓవర్ ద రివర్ ఝీలం అని మనం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఇండస్ వాటర్ ట్రీటీ కింద ఇండియా అనేది హ్యాస్ నాట్ గివెన్ ద ఎక్స్క్లూజివ్ ఓవర్ ద రివర్ ఝీలం. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇన్ భూటాన్స్ నేషనల్ ఫ్లాగ్ ఆర్. సో నేషనల్ ఫ్లాగ్లో భూటాన్ యొక్క 2 ఉన్నాయని చెప్పుకోవచ్చు. పాలిస్టర్ అనేది ఒక ఫ్యాబ్రిక్ అనమాట, అవి రింకిల్ కావు. టెఫ్లాన్ అనేది నాన్ స్టిక్ కోటింగ్ ఆన్ కుకింగ్ ఎటెన్సిల్స్ మీద కోట్ చేయడం జరుగుతుంది. రేయాన్ అనేది ప్రిపేర్డ్ బై యూజింగ్ వుడ్ పల్ప్ తోటి యూజ్ చేయడం వల్ల. నైలాన్ అనేది ఫర్ మేకింగ్ పారాషూట్స్కి యూజ్ చేయడం జరుగుతుంది. ద ఫ్యూయల్ హ్యాజ్ ఎ మ్యాక్సిమం క్యాలోరిఫిక్ వాల్యూ పెట్రోల్లో మనం చూడొచ్చు అనమాట. ఎలక్షన్ కమిషన్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ద ఎలక్షన్స్ ఆఫ్ పంచాయత్. సో ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబుల్ కాదు పంచాయత్ ఎలక్షన్స్కి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోండి. ద ప్లాంట్ టిష్యూ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గ్రోయింగ్ టిష్యూ. అది ఓన్లీ మెరిస్టమాటిక్ టిష్యూగా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా ప్లాంట్ టిష్యూ అనేది దీన్ని మనము గ్రోయింగ్ టిష్యూ అంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. చార్లెస్ రాబర్ట్ అనే అతను థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. గ్రిగోర్ జాహాన్ అనే అతను లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అయితే జేబిఎస్ హాల్డేన్ అనే అతను ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట. కాలిఫోర్నియా బేస్డ్ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ కంపెనీ ఈ విధంగా స్పేస్ ఎక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక సీక్రెట్ మిషను యుఎస్ గవర్నమెంట్ది. అది ఏంద్రా అంటే జూమా అంటారనమాట. క్యాలిక్యులేట్ ద ప్రెషర్ అనేది పాస్కల్ చూసినట్లయితే ఇప్పుడు థ్రస్ట్ ఇచ్చాడు 600 న్యూటన్, ఒక ఏరియా అనేది 24 స్క్వేర్ మీటర్ ఇచ్చాడు. ఆ ప్రెషర్ కనుక్కోమన్నాడు. ఎంత వస్తుందిరా అంటే 25 ఆన్సర్ వస్తుంది. గో త్రూ ద క్వశ్చన్. ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ టు ద టోటల్ టైమ్ టేకెన్ బై ఇట్స్ ఏంట్రా అంటే యాక్సిలరేషన్గా మనం గుర్తుంచుకోవాలి, v/t. ద గ్రేటర్ ద డిఫరెన్స్ ఇన్ ప్రెషర్ ద ఫాస్టర్ ద ఎయిర్ మూవ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే డిఫరెన్స్ ఉందో ప్రెషర్లో ఆటోమేటిక్గా ఎయిర్ మూమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ చూసినట్లయితే అండర్ ద పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అలైన్మెంట్ ఈజ్ యూజ్ టు అలైన్ పారాగ్రాఫ్
ఆన్ రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్. సో ఇక్కడ అలైన్మెంట్ అనేది మనము కంట్రోల్ ఎల్, కంట్రోల్ ఎం అని ఉంటాయన్నమాట. సో అలైన్, మిడిల్, షిఫ్ట్ అని వస్తాయి అన్నమాట. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద హెచ్డిఆర్ ఆఫ్ ద ఇయర్ 1997. ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 5-year ప్లాన్ అనేది వాజ్ సస్పెండెడ్ ఆన్ ఇయర్ బిఫోర్ ద టైమ్ షెడ్యూల్. అది మనం చూసినట్లయితే 5th ప్లాన్గా గుర్తుంచుకోండి. ద కప్ ఆర్ బౌల్ షేప్డ్ ఓపెనింగ్ ఆఫ్ వాల్కనో ఏంట్రా అంటే క్రేటర్ అని అంటారు దీన్ని. ఆ కప్ షేప్ ఏదైతే ఉంటుందో వాల్కనో బౌల్ షేప్లో, దాన్ని క్రేటర్ అని మనం పిలుస్తాం అనమాట. పిప్లీ ఘాట్ పాస్ అనేది ఏ ఏరియాలో ఉందంటే ఆరావళి రేంజ్ ఏరియాలో మనము పిప్లీ ఘాట్ పాస్ అనేది మనం చూడొచ్చు. ద మ్యారేజెస్ వాజ్ నాట్ కన్సిడర్డ్ లీగల్ ఇన్ ద యాన్షియంట్ ఇండియా. అది ఏంద్రా అంటే గంధర్వ వివాహ అనేది లీగల్ కాదంట యాన్షియంట్ ఇండియాలో. ద ఆర్ట్ డిడ్ రైజ్ హైయెస్ట్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్. అంటే ఆర్కిటెక్చర్ ఎక్కువగా మంచి భూమి వచ్చిందంట సుల్తనేట్ పీరియడ్లో. అందుకే ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ ఈ టైంలో చేయడం జరిగింది. కుతుబ్ మినారు ఇలాంటివన్నీ మనం చూడొచ్చు అనమాట. ద బట్కండే మ్యూజిక్ కాలేజ్ అనేది ఎక్కడుందిరా అంటే లక్నోలో బట్కండే మ్యూజిక్ కాలేజ్ అనేది మనం చూడొచ్చు. అక్కడే దాన్నే మనము నవాబోంక షహర్ కూడా అని పిలుస్తారనమాట. భూటాన్ యొక్క నేషనల్ లాంగ్వేజ్ ఏందిరా అంటే జంగోఖా. ఇది భూటాన్ నేషనల్ లాంగ్వేజ్. మాస్ నెంబర్ ఆఫ్ డ్యూటీరియం ఏంట్రా అంటే 2 అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు D2O. ఇథనాల్ రియాక్ట్స్ విత్ సోడియం లీడింగ్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ద గ్యాస్. ఏంట్రా అంటే ఈ విధంగా రియాక్ట్ అయ్యి ఇథనాల్ సోడియం తోటి హైడ్రోజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేర్ ఆర్ 3 levels ఆఫ్ కోర్ట్స్ ప్రజెంట్ ఇన్ ఇండియా. 3 రకాలు ఉంటాయన్నమాట ఈ లెవెల్స్ కోర్ట్స్లో. 73వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ విధంగా పంచాయత్ అనేది ఇవ్వడం జరిగింది. బై యాడింగ్ ద పార్ట్ 9 ఆఫ్ దిస్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే గస్టేటరీ రిసెప్టార్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఏం కనుక్కుంటాయంటే స్మెల్ని మనం ఓల్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ కూడా మనము చూడొచ్చు. సెన్స్ ఆఫ్ స్మెల్ ఎక్కువగా కుక్కల్లో ఉంటాయన్నమాట, ముక్కులో ఉంటుంది. వెన్ ద మీడియం సరౌండింగ్స్ ద సెల్ ఈజ్ హైపోటోనిక్ సొల్యూషన్, ద సెల్ ఈజ్ లైక్లీ టు స్టే ద సేమ్ సైజ్ అనమాట. సో ఏ మీడియము సరౌండింగ్ ద సెల్ ఈజ్ హైపోటోనిక్ సొల్యూషన్ అంటే ద సెల్ ఈజ్ లైక్లీ టు స్టే ద సేమ్ సైజ్గా గుర్తుంచుకోండి. ద సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ చూసినట్లయితే CCMB ఇన్ అసోసియేషన్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ IIRR అనమాట డెవలప్డ్ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ సాంబా మజూరి రైస్ విత్ ద లో గ్లిజమిక్ ఇండెక్స్ అనమాట. సో ఈ CCMB యొక్క మెయిన్ ఉద్దేశం ఏంట్రా అంటే IIRR తోటి సాంబా మసూరి రైస్ అనేది ఈ లో గ్లైజమిక్ ఇండెక్స్ అనేది దాంట్లో మనం చూడొచ్చు. ఇవి క్రియేట్ చేయడం జరిగింది. 1 joule ఈజ్ ఈక్వల్ టు 1 న్యూటన్ మీటర్కి సమానం అనమాట. క్లోరోఫ్లోరో కార్బన్స్ మనకు తెలుసు. ఇవి రెఫ్రిజిరేటర్ నుంచి వెలువడతాయి, ఎయిర్ కండిషనర్ నుంచి మరియు ఎరోజాల్ స్ప్రే నుంచి. ఈ విధంగా ఎమిషన్ వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయిపోతుంది అనమాట. MS Wordలో టేబుల్స్ ప్రొవైడ్స్ ఎ నీట్ వే టు ప్రజెంట్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ వర్టికల్ కాలమ్స్ అండ్ హారిజంటల్ రోస్ ఆఫ్ సెల్స్. సో టేబుల్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది MS Word డాక్యుమెంట్లో. బయర్స్ మార్కెట్ డినోట్స్ ద ప్లేస్ వేర్ ద డిమాండ్ ఎక్సీడ్స్ ద సప్లై అనమాట. దీన్ని బయర్స్ మార్కెట్ ప్రకారం మనం చూసినట్లయితే ఏం డినోట్ చేస్తుందంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద డిమాండ్ ఎక్సీడ్స్ ద సప్లై. డిమాండ్ అనేది పెరిగిపోతుంది దాన్ ద సప్లై, దాన్ని మనము బయర్స్ మార్కెట్ అంటారనమాట. అంటే కొనే వాళ్ళే ఎక్కువ ఉంటారనమాట. ద స్టేట్ విత్ ద మ్యాక్సిమం ప్రొడక్షన్ ఆఫ్ కాఫీ కర్ణాటకలో, టీ అయితే అస్సాము. ద పెటగోనియా ప్లాట్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్మౌంటైన్ ప్లాట్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ పెటగోనియా ప్లాట్ అనేది తావా రివర్ అనేది దేని యొక్క ట్రిబ్యూటరీ అంటే నర్మదా అనేది మనము అమర్కంటక్ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సాంస్క్రిట్ పోయెట్ రాజశేఖర్ అనేది ఎవరి కోర్టులో ఇతను ఉండేవాడు అంటే మహిపాల 1 ఇతని టైంలో ఈ విధంగా రాజశేఖరు ఉండేవాడు అనమాట. పాలా డైనాసిటీ మనకు తెలుసు కదా, పాలా డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే గోపాల అనమాట. ద ముఘల్ రూలర్స్ స్టార్టెడ్ ఝరోకా దర్శన్. ఈ ఝరోకా దర్శన్ అనేది ఎవర్రా ఈ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది అంటే అక్బరు ఈ ఝరోకా దర్శన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫేమస్ ఫ్లూట్ ప్లేయర్ ఎవరు అని అడిగాడు. కింద ఆప్షన్లో హరిప్రసాద్ చౌరాసియా. సో ఈ విధంగా మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది నేను డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నాము. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి.
చాలా బాగుంటాయి. యూ విల్ గెట్ సక్సీడెడ్. ఎందుకంటే నేను సెలెక్ట్ అయ్యాను.